నా యేసై ఉన్నాడు నాకేంది అనే ధైర్యం. గందరగోళం అయిపోయినా యెహోవాకు అసాధ్యమైనది ఏమున్నది? నేను చెడు మార్గంలో వెళ్తాను అని అన్నా కానీ నన్ను వెళ్ళనీయకూడదు. జీవితకాలమునకు అంతము లేని మహిమ దేహముతో ప్రభుతో యుగజుగాలు నా ప్రభుని కల్లారా చూస్తూ ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ ఆయన ఆరాధిస్తూ ఆయనతో సదాకాలం ఉండబోతున్నా. జరిగినా సరే ప్రభు నాతో ఉంటాడు. నా యేసై ఉన్నాడు నాకేంది అనే ధైర్యం నా జీవితాన్ని చక్కపరచగలడు. అవమానాలైన కష్టాలైన కొన్ని రోజులే తప్పకుండా నా జీవితాన్ని నా జీవితాన్ని మార్చగలడు. నా తలని ఎత్తగలడు ఆయన. నా యేసై ఉన్నాడు నాకేంది? అల్లకొల్లోలం అయిపోయినా గందరగోళం అయిపోయినా యెహోవాకు అసాధ్యమైనది ఏమున్నది? నేను నీ దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి, నాకు అసాధ్యమైన దేవుణ్ణి అంటాడు ఆయన. కానీ భయం లేదు. తండ్రి తత్వం, తండ్రిని తల్లిని చేసిన వాడు ఆయన. మనకు నిజమైన తల్లి తండ్రి దేవుడే. ఈ లోకంలో మనుషులు మారిపోవచ్చు, మనుషులండి మారిపోతారండి. కొంతమంది నమ్మిస్తారు, కొంతమంది మాటల ద్వారా నమ్మించకపోవచ్చు, కానీ ప్రవక్తల ద్వారా నమ్మిస్తారు. ఇక ఇతను నా జీవిత కాలం అంత ఉంటాడు, ఈమె నా జీవిత కాలం అంత ఉంటుంది, వీళ్ళు నన్ను మోసం చేయరు, ఇక వీళ్ళు ఉన్నారుగా నాకు తిరిగింది అనే విధంగా మనల్ని వాళ్ళ ప్రవక్తల ద్వారా వాళ్ళ మాటల ద్వారా ఆకర్షిస్తారు. కానీ శ్రమ వాళ్ళకు తగలగానే, దెబ్బ వాళ్ళకు తగలగానే, పరిస్థితులు తారుమారు కాగానే వదిలిపెడతాడు, మర్చిపోతారు, అవకాశం రాగానే వెళ్ళిపోతారు, మాట్లాడరు. కానీ మనము ఒక మంచి స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్నాం. నాతో ఎల్లప్పుడూ ఉండాలి ఆయన, నన్ను ఎప్పుడు విడిచిపెట్టకూడదు, నన్ను ఎప్పుడు మోసం చేయకూడదు, నన్ను తనకంటే ఎక్కువగా ప్రేమించాలి, నేను చెడు మార్గంలో వెళ్తాను అని అన్నా కానీ నన్ను వెళ్ళనీయకూడదు, నన్ను కొట్టాలి, తిట్టాలి, నన్ను ఏదైనా చేసినా కానీ నాకు మేలు చేయాలి, ఆయన నన్ను ఎప్పుడు విడిచిపెట్టకూడదని మనం అనుకుంటాం. కానీ ఈ భూమి మీద మనుషుల్లో దొరకదండి మీకు. ఎవరికి ఎవరు ఈ భూమి మీద, ఎవరికి ఎవరండి? నా కోసం ఎవరు, మీకోసం ఎవరు? ఎవరు బ్రతుకో ఎవరు స్వభావాలు జరిపింది. మనుషుల మీద ఆనుకోమాకండి, ఎవరు స్వభావాలు జరిపింది. నేను ఆనుకున్నాను, మోసపోయాను, అది ఒక అనుభవం అయింది. ఇప్పుడు దేవుడి మీద అనుకుంటున్నాను. ఒకటే అనుకుంటున్నా, ఉంటే స్తోత్రం, ఉండకపోయినా స్తోత్రం, ఎందుకంటే నా యేసయ్య నాతో ఎప్పుడు ఉంటాడు కదా. ఎవరున్నా లేకపోయినా నా యేసయ్య ఉంటాడు. ఏది ఉన్నా పోయినా, ఎంత నష్టమైన ఈ భూమి మీద రేపొద్దున దేవునితో యుగజుగాలు నిత్యత్వం అంతా నా ప్రభుతో సదాకాలం జీవించబోతున్న నిజం అది. ఇక దానికి మించిన సంతోషం, ఆ మాటకు మించిన సంతోషం లేదు. ఇక నాకు ఏది పోయినా పెద్ద నష్టం అనిపించట్లా. అరే అది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది, అది పోయింది, పోతే పోనే. నా దేవుడు సమస్తము నాకు మరలా ఇవ్వగలడు. ఇవ్వకపోయినా పర్లా, రేపు సదాకాలము సూర్యుడు లేని, చంద్రుడు లేని, చావే లేని, మరణము లేని, జీవితకాలమునకు అంతము లేని మహిమ దేహముతో ప్రభుతో యుగజుగాలు నా ప్రభుని కల్లారా చూస్తూ ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ ఆయన ఆరాధిస్తూ ఆయనతో సదాకాలం ఉండబోతున్నా. నా దృష్టి ఏంటంటే ఈ జీవితం కొద్దిదే, కొన్ని రోజులే. కాబట్టి ఈ కొన్ని రోజుల్లో నా ప్రభు రావచ్చు, లేకపోతే నా ప్రభు దగ్గరికి నేను వెళ్ళవచ్చు. ఇక ఈ మిగిలిన ఈ మధ్యలో జీవితం ఉంటారా? ఉంటే ఉంది, పోతే పోయింది. నష్టమో కష్టమో, చావో బ్రతుకో, మేలో కీడు, ఎందులైనా సరే, ఏది జరిగినా సరే ప్రభు నాతో ఉంటాడు.